హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఎస్టర్డే నేను అనాలిసిస్ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు, బట్ ఎస్టర్డే నేను ట్రేడ్స్ అనేవి తీసుకున్నానండి. ఓకే, ఫస్ట్ మనం ఎస్టర్డే ట్రేడ్ అనాలిసిస్ చేద్దాము. ఎందుకంటే ఎస్టర్డే కూడా మనం కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసాము. ఇవాళ కూడా మనం కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ లోనే క్లోజ్ చేసామండి. ఓకే, ఎస్టర్డే అనాలిసిస్ మనం చూసుకుంటే ఎస్టర్డే నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పిఈ, సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పి. ఎందుకంటే ఎస్టర్డే మార్కెట్ అనేది కంప్లీట్ గా ఫాల్ అయ్యింది. అండ్ ఈ ఫాల్ ని ఎలా గుర్తుపట్టాము అంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇది సెకండ్ ట్రేడ్ ది. ఫస్ట్ ట్రేడ్ ది ఎలా గుర్తుపట్టాము అంటే, అదే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర గ్యాప్ డౌన్ చేసి లెవెల్ లోపల క్లోజ్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ సెల్ పొజిషన్ అనేది దొరికింది. సో నిన్న ఫస్ట్ ట్రేడ్ లో నాకు అయిన ప్రాఫిట్ వచ్చేసి 225 పాయింట్స్ అండ్ సెకండ్ ట్రేడ్ లో ప్రాఫిట్ వచ్చేసి 95 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి. దాని తర్వాత నాకు టైం దొరకలేదు, ట్రేడ్ ఇవ్వలేదు. అండ్ వేరే కొన్ని మన క్లయింట్స్ ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్, చాలా మంది కలవాలి అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని కలవడానికి కూడా నేను నిన్న ఎస్టర్డే కర్ణాటక కి వెళ్ళానండి. నిన్న కర్ణాటక విజిట్ అయ్యాను. అలాగే వేరే పనులు ఉంటే కూడా నేను చూసుకొని ఫ్యామిలీతో పాటు వచ్చేసానండి. ఓకే, ఇవాళ కూడా 2 ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 49 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి 73 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. 73 పాయింట్స్ అంటే 628 కి ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి 73 పాయింట్స్. యాక్చువల్ గా ఇది 200+ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ మార్కెట్ లో మనకి ఇచ్చింది. బట్ మనం ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇవాళ 2 పుట్ సైడే తీసుకున్నాం. మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మార్కెట్ అనేది ఇంత పైకి వెళ్ళింది కదా, మరి మీరు ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకోలేరంటే, ఈ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుందని నాకు కూడా తెలియదండి. ఓకేనా? అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ స్టాక్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ చాలా హెవీగా గ్రీన్ అయినా క్లోజ్ చేయనివ్వండి, రెడ్ అయినా క్లోజ్ చేయనివ్వండి, సెకండ్ హాఫ్ అనేది సైడ్ వే అయిపోతుంది. సో ఇవాళ మార్కెట్ లో అదే జరిగింది. దట్స్ వై ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ దగ్గర ఒక ట్రేడ్ తీసుకున్నాను, 49 పాయింట్స్. సెకండ్ ట్రేడ్ అనేది అదే ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర ఇక్కడ సెన్సెక్స్ సెన్సెక్స్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర రీటెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. సో ఇంత ఫాలో అయింది. ఇది ఎంత ఫాలో అయింది అంటే 77,550 టు 77,200, 350 పాయింట్స్ ఫాలో అయింది. బట్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఇక్కడ రీటెస్ట్ అయ్యింది కాబట్టి ట్రైలింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని నేను ఎగ్జిట్ అయిపోయానండి. అండ్ మీరు కూడా మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు డీటెయిల్స్ అని నేను పెడతానండి. సో నిన్న కూడా ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసాము, ఇవాళ కూడా ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే, మండే మనం ట్రేడ్ ఎలా చేయాలి, మండే థింక్ ఎలా చేయాలి అనేది ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు చెప్తాను. చెప్పే ముందు ఫ్రెండ్స్, మీరు నేను చేసే అనాలిసిస్ మీరు కూడా నేర్చుకోవాలి అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, 6 అండ్ ఇప్పుడు రన్నింగ్ అయ్యే సీజన్ వచ్చేసి 7, సప్లై అండ్ డిమాండ్. ఈ వీడియోస్ అన్ని నేను సీజన్ ద్వారా అప్లోడ్ చేశాను. అండ్ టోటల్ నా దగ్గర 18 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 18 పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, నేను చార్జ్ చేయట్లేదు. ఆల్ డీటెయిల్స్ అండ్ ఆల్ ఏమంటారు పీడిఎఫ్స్, ఆల్ సీజన్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఎనీథింగ్ ఏది చార్జ్ చేయట్లేదండి. ఓకేనా? బస్ నేర్చుకోండి, మార్కెట్ లో ట్రేడ్ చేయండి, ఇట్ ఈస్ బెస్ట్. ఓకే, అండ్ ట్రేడ్స్ చేయడానికి ట్రేడ్ ప్లాన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ట్రేడ్ ప్లాన్ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అవి కూడా చూడాలి అండి. ఇప్పుడు ఇవాళ ప్రాఫిట్ బుకింగ్, నిన్న ప్రాఫిట్ బుకింగ్, మొన్న కూడా ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు మండే రోజు ఏం సినారియో ఉండగలదు అంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ 2 to 4 వీడియోస్ లో చెప్పాను, మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. మార్కెట్ స్వింగ్ లో అయినా కానివ్వండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో అయినా కానివ్వండి, బయ్యింగ్ సైడే ఉంది. ఇంట్రాడే లోనే సెల్లింగ్ ఉంటది, రెగ్యులర్ సెల్లింగ్ అనేది ఉండదు అని నేను 1 వీక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను. బట్ మనకు కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేవి మార్కెట్ బ్రేక్ చేస్తేనే బెనిఫిట్, లేకపోతే బెనిఫిట్ అనేది ఉండదండి. సో ఇప్పుడు ఆ లెవెల్స్ అనేవి మీకు నేను చెప్తాను. అండ్ మార్కెట్ లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ మీద మీకు ఫోకస్ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్ వచ్చేసి
ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఓకే, ఈ యొక్క లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ మార్కెట్ లో. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఈ ఈ లెవెల్ వచ్చేసి ఏది, ఈ లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఈ లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. ఓకే, ఇప్పుడు మండే కనుక ట్యూస్డే నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కానివ్వండి, ఆల్రెడీ మార్కెట్ లో ఈ పాయింట్ వచ్చేసి బ్రేక్ డౌన్ కదా. సో బ్రేక్ డౌన్ అంటే మార్కెట్ ప్రీవియస్ టైం బ్రేక్ డౌన్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అయి కిందనే ఉంది. సో మళ్ళీ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితేనే సెల్లింగ్. అలా కాకుండా గ్రీన్ కలర్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తే, ఇలా గ్రీన్ క్యాండిల్ తో ఈ లెవెల్ అనేది కవర్ చేస్తే వి విల్ వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ అనేది కూడా ఈ పాయింట్ దగ్గర వచ్చేస్తుందండి. సో ఈ పాయింట్ వచ్చేసి ఏ లెవెల్ అంటే 56,077. అలా కాకుండా మండే రోజు మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటుంది, లేకపోతే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యింది. సో మార్కెట్ కి ఒక సపోర్ట్ లెవెల్ కావాలి కదా. ఆ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ అయ్యింది, బట్ ఇక్కడ ఎక్కడ రీటెస్ట్ రివర్సల్ కాలేదు కాబట్టి కిందికి వచ్చి బ్రేక్ డౌన్ పాయింట్ యాజ్ ఎ బ్రేక్ డౌన్ పాయింట్ లాగానే పనిచేసింది. నిన్న మనం ఇక్కడ ట్రేడ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసాం. సో అదే పాయింట్ మార్కెట్ లెవెల్ అనేది పైకి బ్రేక్ చేసింది కదా. సో ఈ 55,492 అనే లెవెల్ దగ్గర మార్కెట్ ఎక్కడైనా వచ్చి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే ఓకే. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వకుండా ఇలా రెడ్ క్యాండిల్ తో కంప్లీట్ కవరేజ్ చేసిందే అనుకోండి, మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ గా సెల్లింగ్ అనేది బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మళ్ళీ బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుందండి. సో ఈ లెవెల్ అనేది ఫోకస్డ్ గా ఉండాలి మీరు బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ పైన ఎక్కడ లెవెల్స్ లేవు కాబట్టి ప్రీవియస్ లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ప్రీవియస్ లెవెల్స్ లో సేమ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇచ్చింది. ఓకేనా. సో రేపు కనుక మార్కెట్ ఈ లెవెల్ ని ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది, బట్ రేపు కనుక మార్కెట్ లో ఈ లెవెల్ అనేది రీటెస్ట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే డైరెక్ట్ షూటప్ లెవెల్ అనేది ఇక్కడ ఉంటది. సో బోత్ సైడ్ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. బోత్ సైడ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, బోత్ సైడ్ గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటుంది నిఫ్టీలో అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఇవాళ ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకుందో అదే సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేయాలి. సో నిఫ్టీలో 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ ఆన్ ఫోకస్డ్. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఈ 3 లెవెల్స్ నేను ఇంపార్టెంట్ అని మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు సెన్సెక్స్ లో కూడా మనకు ప్రీవియస్ లెవెల్స్ ఉంటాయి. ప్రీవియస్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో సెన్సెక్స్ లో ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకో లెవెల్ ఉంది. ఓకే, ఈ 2 లెవెల్స్ దగ్గర మనం కనుక చూసుకుంటే సెన్సెక్స్ లో లెవెల్ వచ్చేసి ఒకటి 77,675, 77,868 అండ్ ఫైనల్ లెవెల్ వచ్చేసి 77,047. అండ్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఉందండి. ఓకేనా, రీటెస్ట్ రివర్సల్ జరగలేదు అంటే సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతేనే లెవెల్, లేకపోతే లెవెల్ అనేది ఉండదు. ఇది క్లారిటీ. ఓకేనా అండి. సో ఈ లెవెల్స్ ని బేస్ చేసి మనం నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేయబోతున్నాం. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, గ్రూప్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. పీడిఎఫ్స్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ పెట్టండి, అన్న పీడిఎఫ్ అని పీడిఎఫ్ పంపిస్తాను. ఓకేనా అండి. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా మీరు నన్ను అడగొచ్చండి. ఓకేనా. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.